an electron is not a just particle, it is also a wave. How it is possible? అంటే ఎలక్ట్రాన్ ఒక పార్టికల్గా కానీ మాత్రమే ఉంటుందా? లేదు, ఇది వేవ్గా కూడా ఉంటుంది అనే విషయం మీరు తెలుసుకున్నారా? ఇది వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు. దీన్నే డి బ్రోగ్లీస్ ఈక్వేషన్ అంటారు, డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ అంటారు. డి బ్రోగ్లీస్ సంబంధించిన వేవ్ లెంత్, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఇదన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. కాలస్యం ఎందుకు, లెట్ us స్టార్ట్ ది వీడియో. బెస్ట్ క్లిక్ కంటెంట్ వేద కెమిస్ట్రీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంటా సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డి బ్రోగ్లీ ఈక్వేషన్లో చూడండి, ఒక పార్టికల్ మనం తీసుకుందాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఏ స్టోన్ ఆర్ పార్టికల్, దాన్ని మనం త్రో చేసినామనుకోండి, జస్ట్ ఇమాజిన్ విచ్చిరామనుకోండి, ఈ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ బిహేవ్ లైక్ ఏ వేవ్ అన్నారు. అంటే అది ఒక తరంగం మాదిరిగా, అంటే వేవ్ అంటే ఏంటి, తరంగం మాదిరిగా అది కనిపించదు. అంటే ఒక రాయిని మనం విసిరినప్పుడు అది తరంగం మాదిరి కనిపించదు, రాయి వెళ్తుంటుంది అంతవరకే. కానీ బట్ ఏ స్మాల్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ లాంటి హై స్పీడ్ ఎలక్ట్రాన్ లాంటి స్మాల్ పార్టికల్ని మనము విసిరినప్పుడు, అంటే హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది వెరీ స్మాల్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఏ వేవ్ నేచర్. అంటే వేవ్ లెంత్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వేవ్ లెంత్ బికమ్స్ సిగ్నిఫికెంట్, అంటే ఒక వేవ్ లెంత్ అనేది మనకు కనిపిస్తుంది అని చెప్పారు. దీన్నే మనము వేవ్ బిహేవియర్ అంటారు. అంటే స్మాల్ పార్టికల్స్ ఇవి వెరీ హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటాయంటే అవి పార్టికల్స్ అయినప్పటికీ వేవ్ బిహేవియర్గా ఉంటాయి అన్నమాట. ఆ వేవ్ లెంత్ని మనం సిగ్నిఫికెంట్ కూడా చేయొచ్చు, అంటే గుర్తించవచ్చు. దీన్ని మనము ఇక అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇలా ఉంటుంది, అంటే ఒక స్మాల్ పార్టికల్ మనకు పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ రెండు ఉంటాయి అన్నమాట. దీన్నే మనము డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఏందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 1924లో డి బ్రోగ్లీ ఇది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎలక్ట్రాన్ యూజువల్లీ పార్టికల్ బట్ ఈజ్ ఆల్సో ఇన్ వేవ్ ప్రాపర్టీస్ అనమాట. ఈ వేవ్ ప్రాపర్టీస్ ఎలక్ట్రాన్కి ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడం. దీన్నే డ్యూయల్ నేచర్ అంటారు. అంటే వేవ్ ప్రాపర్టీ ఉంటుంది, దట్ ఈస్ పార్టికల్ ప్రాపర్టీ ఉంటుంది, కాబట్టి దీన్ని డ్యూయల్ నేచర్ అని పిలుస్తారు. సో ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది క్వాంటమ్ మెకానిక్స్ ఈ విధంగా డెవలప్మెంట్ కావడానికి కూడా ఇది ఒక ఈక్వేషన్ తయారు కావడం, అంటే ష్రోడింగర్ ఈక్వేషన్ అనే ఈక్వేషన్ కూడా తయారు కావడం జరిగింది దీని ద్వారా. ఓకే, సో దిస్ ఈస్ నౌ కమింగ్ టు ది డి బ్రోగ్లీ డెఫినేషన్. చూడండి, డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ, ఆల్ మూవింగ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్ అండ్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఏ వేవ్ లెంత్ నోన్ యాజ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనమాట. దీన్ని డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అని కూడా డెఫినేషన్ అనమాట. ఓకే, అంటే అకార్డింగ్ టు డి బ్రోగ్లీ ద్వారా ఆల్ మూవింగ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ వేవ్ లైక్ ప్రాపర్టీస్ అండ్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఏ వేవ్ లెంత్. అంటే అవి పార్టికల్స్ అనేటివి వేవ్ లైక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే వేవ్ లాగా, అంటే తరంగం లాగా కూడా ఉంటాయి, బట్ అండ్ ఆల్సో ఇవి వేవ్ లెంత్ని కలిగి ఉంటాయి అని తెలియజేయడమే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అనమాట. ఇది డెఫినేషన్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ. సో మ్యాటర్ బిహేవ్ లైక్ ఏ పార్టికల్ అండ్ ఏ వేవ్ అనమాట. అంటే ఒక మ్యాటర్ అనేది, అంటే స్మాల్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ లాంటి స్మాల్ పార్టికల్స్ ఇవి పార్టికల్స్ లాగా ప్లస్ వేవ్ లాగా కూడా బిహేవ్ చేస్తాయి అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో డ్యూయల్ నేచర్ అంటారు అనమాట దీన్ని. ఓకే, దీనికి ఫార్ములా మనం చూద్దాం. ఈయన ఒక ఫార్ములా కూడా కనుక్కున్నాడు, దట్ ఈస్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు దీన్ని. వేవ్ లెంత్ ఈక్వల్ టు h/mv, వేర్ లాంబ్డా ఈక్వల్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటారు. దీన్ని మాత్రం ఇక్కడ లాంబ్డా అంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఇది మనకు ఫార్ములా. ఓకే, నెక్స్ట్ h ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, దాన్ m ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది పార్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ కానీ అట్లా, v అంటే వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అనమాట. సో ఇది డి బ్రోగ్లీకి సంబంధించినటువంటి ఈక్వేషన్, వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో కాబట్టి మనము 4 మార్క్స్ క్వశ్చన్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనం చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్. ఓకే, రైట్. డి బ్రోగ్లీ కాన్సెప్ట్లో ఫైనల్గా డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ ఆల్సో నోన్ యాజ్ ద డి బ్రోగ్లీ హైపోథసిస్. ఓకే, proposes that all matter exhibits wave like properties. అంటే అవి వేవ్గా ఉంటాయి. జస్ట్ లైట్ ఎగ్జిబిట్స్ బోత్ పార్టికల్స్ అండ్ వేవ్. జస్ట్ లైట్
ఎగ్జిబిట్స్ బోత్ పార్టికల్స్ అండ్ వేవ్ క్యారెక్టర్స్. అంటే ఈ స్మాల్ పార్టికల్స్, ఎలక్ట్రాన్, యాటమ్ లాంటి స్మాల్ పార్టికల్స్ ఏంటంటే ఇవి వేవ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి అండ్ పార్టికల్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటాయి అని చెప్పడమే ఈ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అనమాట. చూడండి, దిస్ మీన్స్ దట్ particles like electrons and atoms have both particle nature and a wave nature. ఓకే, సో పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ రెండు ఉంటాయి అన్నమాట అని మనకు డి బ్రోగ్లీ కాన్సెప్ట్ తెలియజేస్తుంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, లాంబ్డా ఈక్వల్ టు h/mv. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో దిస్ ఈజ్ అబౌట్ డి బ్రోగ్లీ కాన్సెప్ట్. ఓకే, ఒక డి బ్రోగ్లీ కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్, కెమిస్ట్రీ సిలబస్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. వీటిని ఫాలో అయినైతే మీకు మనకు 85 మార్క్స్ కవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.